తాటి చెట్టులా పెరిగితే సరిపోదు, తలకాయలో గుజ్జుండాలని బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ చాలా ముందు చూపుతో ప్రాజెక్టు కట్టారని హరీష్ అంటున్నారని, వరదలు వచ్చినప్పుడే ఎత్తిపోసేలా డిజైన్ చేశారన్నారు. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. భూమి కూడా ఒకే రకంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా మీరు ఇందులో నీళ్లు నిలబెడతారంటే ఇది కుప్పకూలుతుంది. ఫస్ట్ మొత్తం కాల్ చేయరు, గేట్లు ఎత్తురు, నీళ్లు కాల్ చేయరు. అసలు భూమిలో ఉన్న బలం ఎంత? ఈ సీకెంట్ పైల్ కింద అసలు ఏముంది? మట్టి ఉందా, ఇసుక ఉందా, మెత్తగుందా, అసలు ఆల్రెడీ ఇసుక పోయి గోతి పడ్డదా, కూలడానికి సిద్ధంగా ఉందా? ఇవన్నీ ఫస్ట్ మీరు టెస్టులు చేయండి. టెస్టులు చేసినాకనే మీరు ముందుకు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు ఏది చేసినా మొత్తం అంతా కొట్టుకుపోయి కిందున్న వాళ్ళంతా పోతారు, ఊర్లే కొట్టుకుపోతాయని చెప్పి క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే భారత ప్రభుత్వము దేశంలో ఉండే, ప్రపంచంలో ఉండే నిపుణులందరినీ ఒక దగ్గర జమ చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ. కేసీఆర్ ఉన్నప్పుడే, మనం నవంబర్ 1 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి, డిసెంబర్ 7కు మన ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండ్రు నివేదిక. ఎంతైతే అంత వేగంగా దీని పనులు చేయాలని, ఏదో మేస్త్రీలను తీసుకొచ్చి కట్టేదైతే దబదబ తెచ్చి 4 ఇటుక పిల్లలు అడ్డం పెట్టి 4 ఇసుక బస్తాలు వేసి వేసేటోళ్ళు. ఎక్స్పర్ట్స్ వచ్చి భూమి లోపల పోయి ఏం పరిస్థితులు ఉన్నాయో స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చి ఏం సమస్య ఉందో కనుక్కోవాలి. ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం వాళ్ళే ఇవ్వాలి. ఆ పరిష్కారాన్ని అమలు చేసే బాధ్యతని మనం దానికి అవసరమైన ఖర్చులు పెట్టడానికి ప్రభుత్వం ఉంది. సరే, శిక్షలు, నేరము శిక్ష ఒక పక్కన పెడితే దీన్ని ఎట్లయినా మళ్ళా 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినాం. దీన్ని ఎట్లయినా నిలబెట్టుకోవాలని మేము తాపత్రయపడుతున్నాం. ఈరోజు మీరు నీళ్లు నింపుతారా లేదా, నీళ్లు ఎత్తుతారా లేదా, వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం. ఇక నేను కాదు కానీ మా ఏఐ వస్తాడు అప్పచెప్పురు అని ఈయన బయలుదేరింది. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని, ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టులాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎల్నినో ద్వారా కరువు వస్తే వర్షాలు లేవు, వరదలు లేదు, తుఫాన్ లేదు, నీళ్ళే లేవు. మేడిగడ్డ అన్నారం సుందీలో ఎత్తేది ఎట్లనే? ఇవి కట్టింది దేంది? వరద నీళ్ళు, గోదావరిలో వరద నీళ్ళు ఉధృతంగా వచ్చినప్పుడు ఎత్తి దాచిపెట్టుకునికే కట్టిరు. అంతేనా మిత్రులారా? ఇదేంది? దీని బేస్ ఏంది? ఫ్లడ్ వస్తుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తాయి. 90 రోజులలో రోజుకు 2 టీఎంసీలు అయితే 180 టీఎంసీలు తీసుకెళ్ళి వేరే వేరే రిజర్వాయర్లలో మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్టు యొక్క ఫిలాసఫీ. మొత్తం ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసాడు అని అల్లుడు చెప్తున్నాడు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన, పరిజ్ఞానం ఉన్నోడన్న మాట్లాడే మాటలేనా? ఇక అమాయకంగా ఉన్నోళ్ళు ఉంటే, అరే నిజంగానే ఇక్కడంతా కరువు వచ్చింది, మేడిగడ్డ సుందిల్ల అన్నారం నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఉంటే మాకందరికీ నీళ్ళు వచ్చాయి కదా అని ఉత్తర తెలంగాణ రైతులందరినీ భ్రమలు కల్పించడానికి.